ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ ప్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మనందరినీ గత 2025 సంవత్సరం అంతా కాపాడి ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం దేవుడు ప్రవేశింపబెట్టినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. ఆది కాండము నుండి మనం ఈరోజు ధ్యానాలు ప్రారంభిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఆది కాండము 1వ అధ్యాయము 13 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అది మంచిదని దేవుడు చూచెను. గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అనే ప్రకటనతో ఆది కాండం ప్రారంభమవుతుంది. ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన సృష్టికర్త అని వెల్లడి చేస్తుంది. మొదటి రోజున దేవుడు వెలుగును సృష్టించాడు. తన మాట ద్వారా పగలు మరియు రాత్రిని ఆయన వేరు చేశాడు. రెండవ రోజున ఆయన విశాలమును చేసి నీటిని వేరు చేశాడు. మూడవ రోజున ఆయన సముద్రము మరియు భూమి మధ్య సరిహద్దును స్థాపించాడు. ప్రతి విత్తనం ఇచ్చేటువంటి మొక్క మరియు ఫలాలు కాసే చెట్టును భూమిపైన ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది. అస్తవ్యస్తమైనటువంటి ప్రపంచము తన మాటల ద్వారా క్రమబద్ధంగా మారడాన్ని చూసి దేవుడు సంతోషించినట్లు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 3వ వచనము, 6వ వచనము, 9వ వచనము అలాగే 11వ వచనంలో దేవుడు తన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడని తెలియచేయబడుతుంది. కలుగునుగాక అనే ఆదేశము ఉనికిని పిలిచేటువంటి దేవుని యొక్క శక్తిని మనకు చూపిస్తుంది. దేవుడు అన్నిటినీ కూడా ఆయన మాట చేత ఉనికిలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం. వెలుగు, చీకటి, నీరు, ఆకాశం మధ్య విభజన, వృక్ష సంపద అవి మొలకెత్తడం వంటి అవన్నీ కూడా ఆయన ఆజ్ఞలు ప్రతిదానికి ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో అవి ఎలా నెరవేర్చబడుతుందో చూపిస్తూ ఉంటున్నాయి. నేటికి దేవుడు తన మాటను విని విధేయత చూపే వారి ద్వారా ఈ సృష్టి యొక్క పనిని ఆయన కొనసాగిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. దేవుడు ఆయన తన వాక్కు చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు. కాబట్టి మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆయన యొక్క ప్రణాళికను దేవుడు మన ద్వారా కొనసాగిస్తాడనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. 4, 10, 12 వచనాలు మనం గమనిస్తే దేవుడు సృష్టించబడినటువంటి ఈ ప్రపంచాన్ని చూసి ఆనందించాడు. దానిని మంచిది అని ఆయన ప్రకటించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ లోకము దేవుని చిత్తానికి అనుగుణంగా, క్రమబద్ధంగా, సామరస్యంగా అది కదులుతున్నప్పుడు, అది కొనసాగుతున్నప్పుడు ఆయన దానిని మంచిది అని ప్రకటిస్తాడు. ఈ రోజు మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఈ మొదటి రోజు మనం మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా క్రమబద్ధంగా ముందుకు సాగే విధంగా నడిపించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ సంవత్సరము మన జీవితాలకు ప్రభు ఆయనే అని మనం గుర్తించి మనల్ని మనం సంతోషంగా ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. తర్వాత ప్రతిరోజు ఆయన ఉద్దేశము మరియు ప్రణాళిక ప్రకారం మనం మలచబడవచ్చు అనేది గుర్తించాలి. కాబట్టి ఈ ఆరంభంలో, ఈ సంవత్సరంలో మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం మన జీవితాలకు మేలు అనేది మనం గుర్తించాలి. దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆయన కలగజేశాడని గుర్తించి దేవునికి మనం అప్పగించుకొని మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు సృష్టించినది సమస్తము మంచిది అని లేఖనం తెలియజేస్తుంది.
కాబట్టి మంచిగా సృష్టించబడినటువంటి ఈ యొక్క సృష్టి ఇది మరలా అస్తవ్యస్తం కాకుండా దేవుని మాటకు విధేయత చూపించి దేవుల్లో కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మన అనుదిన జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మన జీవితము అది క్రమబద్ధంగా సామరస్యంగా ముందుకు సాగాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఎటువంటి శూన్యత ఉన్న దేవుడు దాన్ని తొలగించి ఆయన తన వెలుగుతో మన జీవితాలను నింపాలని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు ఈ సంవత్సరం అంతా తన కృపలో మనల్ని కాపాడినట్లుగా దేవుని మనం ప్రార్థించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాలు దేవుని సంతోషపెట్టే విధంగా దేవుని యందు మనం ఆనందించాలనేది, ఆయన కొరకు మనం సాక్షిగా నిలవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో, దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవిస్తుంటారో వారి ద్వారా ఆయన ప్రణాళిక చాలా చక్కగా కొనసాగించబడుతుంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనందరి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడినట్లు, ఆయన ఘనపరచబడినట్లుగా సరి అయినటువంటి విధానంలో ఈ సంవత్సరం అంతా కూడా మనం కొనసాగుతూ ప్రభు యొక్క సాక్షులుగా మనం జీవించే సహాయం దేవుడు మనకు అందించినట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యానికి విధేయత చూపడం ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలను గడపడానికి ఈ సంవత్సరం అంతా మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ యొక్క సంవత్సరం అంతా తన కృపలో మనల్ని కాపాడినట్లుగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ యొక్క అనుదిన రిఫ్లెక్షన్స్ మనం వింటూ ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాను. మీరు ఈ యొక్క అనుదిన ధ్యానాల ద్వారా మేలు పొందినట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని యేసుతో ఏకాంత సమయం, ఈ యొక్క అనుదిన ధ్యానాలు ఇతరులకు అందునట్లుగా మీరు ఇతరులకు షేర్ చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.